వెల్కమ్ టు ఎంవైసీ టీవీ తెలంగాణ స్పెషల్ స్టోరీ. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన నియోజకవర్గాల్లో ఒకటైన దేవరకొండ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. 2014కు ముందు దేవరకొండ నియోజకవర్గం కరువు, నిరుద్యోగం, వలస కూలీల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనేది. రైతులు వర్షాకాలంలో పంటలు వేసిన తర్వాత ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్కు పత్తి, మిరప కూలీలుగా వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిపిఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర కుమార్ నాయక్ గారు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి కేటీఆర్ గారి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని రైతులకు అందుబాటులోకి వచ్చాయని ఆయన వర్గం పేర్కొంటోంది. అలాగే తండాలకు బీటీ రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, తండాల అభివృద్ధి, బంజారా తండాలను గ్రామ పంచాయతీలు, మండలాల వర్గీకరణ వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు కూడా అధిక శాతం పూర్తయ్యాయని పేర్కొంటున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయని, వలస కూలీల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ రవీంద్ర కుమార్ నాయక్ గారు నిరాశ చెందకుండా నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. శుభకార్యాల నుంచి పార్టీ కార్యక్రమాల వరకు అందుబాటులో ఉంటూ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారని చెబుతున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆయన నాయకత్వంలో గణనీయ సంఖ్యలో సర్పంచులు గెలిచారని, నియోజకవర్గంలో బలమైన క్యాడర్ను నిర్మించుకున్నారని ఆయన వర్గం పేర్కొంటోంది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ప్రశ్న వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున ప్రధాన పోటీదారుగా రవీంద్ర కుమార్ నాయక్ గారే ఉంటారా? ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ గారిని ధీటుగా ఎదుర్కొనే నాయకుడిగా పార్టీ అవకాశం ఇస్తుందా? మరోవైపు గత కొంతకాలంగా కొన్ని మీడియా వేదికల్లో రవీంద్ర కుమార్ నాయక్ గారిపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. టికెట్ ఆశతో కొందరు రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని కూడా చెబుతున్నారు. అయితే దేవరకొండ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తల్లో అధిక శాతం మంది రవీంద్ర కుమార్ నాయక్ గారికే మద్దతుగా ఉన్నారని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గంలో గులాబీ జెండా మరోసారి ఎగురుతుందా? రవీంద్ర కుమార్ నాయక్ గారు మళ్లీ విజయం సాధిస్తారా? లేక రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తిరుగుతాయా? చూడాలి. ఇలాంటి రాజకీయ విశ్లేషణలు, ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి ఎంవైసీ టీవీ తెలంగాణ. ధన్యవాదాలు.